విజయదశమి కానుకగా అక్టోబర్ 2న పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్పై సందడి చేయడానికి కాంతార చాప్టర్ 1 సిద్ధమవుతుంది. హిట్ మూవీ కాంతారాకి ప్రీక్వెల్ కావడంతో పాటు కథనాలు కూడా కాంతార కంటే ముందువి కావడంతో చాప్టర్ 1పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఓ రేంజ్లో ఉంది. దీంతో చాప్టర్ 1 రాక కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దాదాపుగా 125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది కాంతార కన్నడ చిత్రం అనే విషయం తెలిసిందే. రీసెంట్గా కాంతారా మేకర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి కోరడం జరిగింది. కానీ ట్రిబులర్ దగ్గర నుంచి మొన్నటి ఓజీ వరకు ఎన్నో భారీ తెలుగు చిత్రాల్ని కన్నడ నట కొంతమంది అడ్డుకున్నారు. తెలుగు సినిమా అనే ఉద్దేశంతో పోస్టర్లు, బ్యానర్లు కూడా చించేస్తున్నారు. సినిమాకి టికెట్ ధరలు పెంపు విషయంలో హైకోర్టుకి కూడా వెళ్లడం జరిగింది. ఈ విషయంలో కన్నడ సినీ పరిశ్రమ నుంచి స్పందన కూడా రాలేదు. ఇప్పుడు కొంతమంది ఏపీ ప్రభుత్వం దృష్టికి ఈ అంశాలన్నింటినీ తీసుకొచ్చి కాంతారా టికెట్ రేట్స్ పెంపుకి పర్మిషన్ ఇవ్వొద్దని సూచిస్తున్నారు. కానీ ఈ విషయంపై అగ్రనటుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కర్ణాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వకుండా ఆపొద్దు. కళ అనేది మనుషుల్ని కలపాలి కానీ విడదీయకూడదనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాం. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకు అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదర భావంతో ఉన్నాము. మన సినిమాకి వ్యాపార పరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని 2 భాషల ఫిలిం ఛాంబర్స్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వ పరంగా మాట్లాడదాం. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా చాప్టర్ 1కి ఆటంకాలు కల్పించవద్దని అన్నారు.